సో మరి ఈ రోజు మీరు మైసూర్లో టేస్ట్ చూసిన మష్రూమ్ రెసిపీ అనమాట. పెసరపప్పు మష్రూమ్ పకోడీ. పెసరపప్పు మష్రూమ్ పకోడీ. వావ్, పకోడీ ఈ సీజన్లో మనకు కావాల్సిన పకోడీలు బజ్జీలు ఇవే కదా, అందుకే చేసేస్తున్నాము పెసరపప్పు మష్రూమ్ పకోడీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పెసరపప్పు మష్రూమ్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి పేస్ట్ చేసిన పెసరపప్పు, ఉప్పు, చాట్ మసాలా పొడి, వాము, నూనె, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేసాం, సిద్ధంగా ఉన్నాయి. ఇంకా పకోడీ పిండి మీరు కలిపితే నేను వేయించటమే ఆలస్యం. పకోడీ అంటేనే కొంచెం శనగపిండితోనే చేస్తాం కదా. ఇప్పుడు పెసరపప్పుతో ఏంటంటే పెసరపప్పు నానపెట్టేసి పేస్ట్ చేశాను అనమాట. దీంతో కొంచెం శనగపిండి కలుపు. ఓకే. సో దీన్ని పెసరపప్పుని ఒక 5-6 అవర్స్ నానపెట్టేసి మంచిగా మెత్తగా రుబ్బేసుకో. ఓకే, డన్. నానపెట్టిన పెసరపప్పు పేస్ట్ స్పూన్. ఇది కలిపే లోపల మనం డీప్ ఫ్రై కాబట్టి నూనె పెట్టేసుకుందాం. ఓకే, డన్. ఆయిల్ వేట్ చేసేస్తాను. శనగపిండి, వాము, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చాట్ మసాలా పౌడర్. ఓకే, ఫస్ట్ దీంట్లో కలుపుకుందాం. అవసరం పడితే నీళ్ళు వేసుకుందాం. మష్రూమ్ వేసినాక అవసరం పడితే నీళ్ళు వేసుకుంటాను ప్రవీణ. ఆ మష్రూమ్లో కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడైతే చేయితోనే కలపాలి. సో ఈ మధ్య మైసూరు, బెంగళూరులో మష్రూమ్ రెసిపీస్ చాలా ఎక్కువ చేస్తున్నారు అన్నమాట. పకోడీలు, బిర్యానీలు చాలా రెగ్యులర్గా కదా. కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అక్కడ. ఓకే, 2-3 సార్లు తిన్నాను, చాలా బాగా అనిపించింది. కానీ పెసరపప్పుతో చేస్తే బాగుంటుందని సరిపోతుంది ప్రవీణ. ఓకే. సో కొంచెం ఇలా గట్టిగానే ఉండాలి, కొంచెం కోట్ అయ్యేలాగానే ఉండాలి అన్నమాట. సో ఇంకా ఒక్కొక్కటి మనం అలా కలుపుకున్న తర్వాత పకోడీ లాగా వేసేసుకుంటే ఇందులో ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అక్కర్లేదు. కారం ఏమి వేసాం మనం? చాట్ మసాలా అంతే. ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు పకోడీ లాగా వేసేసుకో. ఓకే, డన్. కొంచెం ఇది మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా స్ప్లటర్ అవుతూ ఉంటుంది, జాగ్రత్తగా. మష్రూమ్ కొంచెం ఫ్రై అయినాక ష్రింక్ అయిపోతాయి ఇప్పుడు చాలా, కంపేర్ టు అదర్ వెజిటేబుల్స్కి ఇవి చాలా చిన్నగా అయిపోతాయి. వేసేటప్పుడు కొంచెం లావుగా ఉంటాయి, వేగాక చిన్నగా. అయిపోయింది కదా ప్రవీణ. దీన్ని కొంచెం ఉల్లిపాయలతో మనం ఇలా సర్వ్ చేసుకుందాం. సో పెసరపప్పుతో పకోడీలు ఈసారి ఎప్పుడన్నా శనగపిండి పడని వాళ్ళు ఇట్లా చక్కగా పెసరపిండితో ట్రై చేయండి. డైజెషన్కి చాలా మంచిది. కొంతమందికి శనగపిండి కొంచెం డైజెషన్ ప్రాబ్లం అంటారు కదా, అలాంటి వాళ్ళు మొత్తం పెసరపప్పుతో కూడా చేయొచ్చు. సో ప్రవీణ గారు, వేడివేడిగా పెసరపప్పు మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ సో ఆనియన్తో బాగుంటుందా? ఓకే. పెసరపప్పు మష్రూమ్ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి పేస్ట్ చేసిన పెసరపప్పు, ఉప్పు, చాట్ మసాలా పొడి, వాము, నూనె, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్.
పెసరపప్పు మష్రూమ్ పకోడీ తయారు చేసే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో నానపెట్టి రుబ్బుకున్న పెసరపప్పు పిండిని తీసుకోవాలి. ఈలోపు పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కే లోపుగా పెసరపప్పు తీసుకున్న పిండిలో కొద్దిగా శనగపిండి కూడా వేసుకోవాలి. తర్వాత దానిలో కొంచెం వాము, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత దానిలో మష్రూమ్స్ అన్ని వేసి బాగా కలిపి వేడెక్కే నూనెలో పకోడీలాగా వేసి బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పెసరపప్పు మష్రూమ్ పకోడీ.